సార్ బంగారం మీద 6% తగ్గించారు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ధరలు అన్నది ఎంతవరకు తగ్గించుకోవచ్చు మనము? బంగారం మీద 6% తగ్గినప్పుడు బంగారం వినియోగం ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే కొనేవాళ్ళు ఎక్కువైపోతారు. అవును. కాబట్టి ఇప్పటికే బంగారం డిమాండ్ గొప్పవాళ్ళ ఇళ్లలో ఉంది. పేదవాడు పాపం వాడు ఎలాగో కొనలేడు. కాబట్టి బంగారం ఈ యొక్క తగ్గించడం అనేటటువంటిది వినియోగదారులకు ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఇది మంచి మార్పు అన్నమాట. కాబట్టి ఏమి ఈ బడ్జెట్ లో చాలా వ్యూహాత్మకంగా ఆమె ఈ మెటల్స్, నాట్ ఓన్లీ గోల్డ్, అన్ని మెటల్స్ మీద కూడా ఆమె తగ్గించడం జరిగిందనమాట. సార్ ఇప్పుడు సౌత్ లో కేవలం 15 కోట్లు మాత్రమే కేటాయించారంటున్నారు. మరి మిగతా రాష్ట్రాలకి ఎందుకు కేటాయించలేదంటారు? మిగతా రాష్ట్రాల వాళ్ళ అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు మనకి బీహార్ ఉంది, నితీష్ కుమార్ గారు. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ యూనిట్ కోalition గవర్నమెంట్. ఓకే, ఈ బీజేపీ. మరి వీళ్ళ మెజార్టీ తగ్గింది కదా. ఇంతకు ముందు 500 వచ్చేసిన విధంగా పంపర్ మెజార్టీతో మోడీ గారు వచ్చేసారు. ఇప్పుడు కాస్త రాహుల్ గాంధీ పుంజుకున్నాడు. కాబట్టి వీళ్ళ ఇద్దరి యొక్క సపోర్ట్ లేకపోతే కనుక గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టం. మళ్ళీ మిగతా వాళ్ళని ఎవరినో తీసుకోవాలి, గోలంతా ఎందుకు. కాబట్టి ఈ వీళ్ళిద్దరిని ఇద్దరు పక్కన ఆత్మీయులాగా, ఫ్రెండ్స్ లాగా పక్క పక్కన కుర్చీలేసి కూర్చోపెట్టుకున్నాడు వదలకుండా మోడీ గారు ఫస్ట్ మీటింగ్ లోనే. నితీష్ కుమార్ నేను, ఈయన్ని చంద్రబాబు నాయుడు నేను. ఎందుకని? అవసరం ఉంటేనే కదా, ఎవరైనా సరే అంతే కదా, హ్యూమన్ నేచర్ అది. కాబట్టి ఇప్పుడు మన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ కి 15,000 కోట్లు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు 15,000 కోట్లు? చక్కగా ఈ యొక్క డెవలప్మెంట్, పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోండి, ఆ తర్వాత ఈ యొక్క రాజధాని పెట్టుకోండి, తర్వాత వేకర్ సెక్షన్స్ రాయలసీమలో, ఉత్తర ఆంధ్రాలో, తర్వాత ఇంకా మనకి అనేకమైనటువంటి ప్రాంతాల్లో వేకర్ సెక్షన్స్ ఆంధ్రాలో ఉన్నటువంటి చేసుకోమని ఇచ్చారు. బాగుంది. కాబట్టి ఈ అవసరాన్ని బట్టే ఇచ్చారు. అలాగే నితీష్ కుమార్ కి మనకంటే ఎక్కువ ఇచ్చారు బీహార్కి. మరి 26,000 కోట్ల దాకా ఇచ్చారు. మనకి 15,000 అంటే కంపారిటివ్ గా చాలా ఎక్కువ ఇచ్చారు. ఇవన్నీ కూడా పీనట్స్ తో సమానం మనకి. అంటే ఈ డబ్బు అసలు సరిపోదు. పోలవరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు ఉన్నా సరిపోదు అనమాట. ఏదో ఉడతా భక్తిగా ఆయన ఇచ్చారు, మన వాళ్ళు తెచ్చారు. కాబట్టి ఈ దీంతో మరి పాపం జీతాలు ఇవ్వడమే సరిపోదు చంద్రబాబు నాయుడు గారికి, గవర్నమెంట్ జీతాలు ఇవన్నీ కూడా. మరి పోలవరం ప్రాజెక్ట్ ఎలా కడతారు, తర్వాత ఇది ఎలా కడతారు, ఇవన్నీ కూడా మనం చూడాలి. కాబట్టి ఏదైతేనేమైంది, ఏమీ లేని దానికంటే కొంచెం ఏదో కొంత ఇచ్చారు కాబట్టి సంతోషకరమైనటువంటి విషయం. ఏమీ లేని దానికంటే కొంత వచ్చింది కదా ఆంధ్రాకి. మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ తొనకలు అయిపోయింది కదా. అంటే కేవలం జగన్ గారు చేశారని కాదు, మొత్తం ఓవరాల్ గా పాపం దురదృష్టం ఆంధ్రప్రదేశ్ కి అలాగొచ్చింది. అప్పుడు అప్పుల్లోనే ఉన్నాం, ఇప్పుడు అప్పుల్లోనే ఉన్నాం, డివైడ్ అయినప్పటి నుంచి కూడా. కాబట్టి మోడీ గారు ఇచ్చింది ఊరటగా మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా ఇచ్చారు. మిగతా రాష్ట్రాలకి ఇవ్వలేదంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, దాంతో అవసరం లేదు ఆయనకి. ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, ఎలా ఇస్తారు? బీజేపీ గవర్నమెంట్ యాంటీ కాంగ్రెస్ కదా. కాబట్టి వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఏదో కొంచెం డబ్బులు అంటూ ఇవ్వకుండా ఉండరు. కాబట్టి ముందు ప్రయారిటీ ఏంటంటే, నాయన ఈ ప్యాకేజీలు పట్టుకెళ్ళి చక్కగా నువ్వు ప్రజల్ని ముందు ఆగ్రహింపకుండా చేయడం కోసం ఏదో కంటి తుడుపు చర్యలాగా మనకి ఇచ్చారంట. ఇంతకు మించి ఏమి పెద్ద రహస్యం ఏమి లేదు. సార్ ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ మార్పుల్లో ఎవరికి లాభం? అసలు ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఎలా చేస్తుందంటే, కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండే విధంగా మిడిల్ క్లాస్ పర్సన్ కి లబ్ధి చెందేలాగా ఉంటుంది. దీన్ని మనం కార్పొరేట్ స్థాయి వాళ్ళకి లాభం చేకూర్చారు అనే అపవాదు ప్రతి గవర్నమెంట్ కే వస్తుంది. ఎవరు ఎంత మంచిగా కామన్ మ్యాన్ డెవలప్ అవ్వాలని చూసుకుంటారు తప్ప కోటీశ్వరుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఏ ప్రభుత్వ పాలసీ ఉండదన్నమాట. ఆ విధంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిజైమ్ ఏమైందంటే, ఈ ఏరియాని మనం ఈ యొక్క బడ్జెట్ నరేంద్ర మోడీ 3.0 24Y ఈ ఇయర్ లో ఆయన దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అలాగే మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొచ్చాడు. చిన్న సైజులో ఆర్థిక వ్యవస్థ చిన్న స్థిరత్వం
కాకుండా మ్యాక్రో లెవెల్లో పెద్ద లెవెల్లో ఆర్థిక స్థిరత్వము. నెక్స్ట్ ఫిజికల్ సపోర్ట్ ఫర్ ద స్టేట్, అన్ని స్టేట్స్ కి కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వడము, ఇవన్నిటి మీద చేశారు. అలాగే రేట్ స్ట్రక్చర్ ను మనం కనుక చూసుకుంటే న్యూ ట్యాక్స్ రీజన్ లో మనకి దాన్ని రివైజ్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే అసలు ఆదాయం లేనటువంటి వాడికి, జీరో ఆదాయం దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకో ఎవడైనా, అతనికి ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కి ఏం కట్టక్కర్లేదు, నిల్ ఎగ్జంప్షన్ అన్నమాట, ఫ్రీ. నెక్స్ట్ 3 లక్షల నుంచి 7 లక్షలు సంపాదిస్తున్నారు అనుకో ఒక 1 year లో, వాళ్ళకి 5% కడితే చాలు. తర్వాత 7 లక్షల నుంచి 10 లక్షలు కనుక కడితే 10% స్లాబ్ విధించారు. అలాగే 10 లక్షల నుంచి 12 లక్షలు కనుక కడితే 20% ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చారు. అలాగే మోర్ దెన్ 15 lakhs అయితే 30% ఇచ్చారు. కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఎలిమెంట్ రైజ్డ్ టు 75,000 ఇచ్చారు. ఇదంతా మనం చూసుకుంటే మధ్య తరగతి వాడికే లాభం ఉంది. కాబట్టి ఇదివరకు ఎలా ఉండేది, 50%, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 50% ఇంచుమించు మనకి, 50% వాళ్ళకి, కార్పొరేట్ స్థాయి వాళ్ళైనా అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏమైంది, 30% వరకు నో ప్రాబ్లం అనమాట. మోర్ దాన్ 15 lakhs ఎంతైనా సరే 30% చేస్తున్నారు. ఇంక బ్రహ్మాండంగా ఉంది కదా. కాబట్టి మనము ఈ మిడిల్ క్లాస్ మ్యాన్ కి మంచి అందుబాటులో నిర్మలా సీతారామన్ గారు ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ డిజైన్ చేయడం జరిగింది. మంచి ఆర్థికవేత్త, ఎందుకంటే బేసికల్ గా టీచర్ కాబట్టి చక్కగా ఆమె ఎన్నో అనుభవాలన్నీ ఉన్నాయి కాబట్టి అంతా ప్లాన్ చేసి కరెక్ట్ గా చేసిందమ్మా. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు మా ప్రేక్షకులకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.